ఓం నమో వెంకటేశాయ. ఎంతో అదృష్టవంతులం కాబట్టి, ఆ మహానుభావుని అనుగ్రహం ఉంది కాబట్టి, శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 67 దాటి 68వ ఘట్టంలోనికి అడుగుపెట్టింది. ఆ మహావిష్ణు అనుగ్రహం కానీ లేకపోయినట్లయితే అడుగు కూడా కదలలేం. ఇలా కదిలింపజేసి చేస్తున్నారు అంటే ఏదో పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం తప్ప మరొకటి కాదు. దీనికి కూడా ప్రేక్షకులైనటువంటి మీ అందరూ ప్రతిస్పందిస్తూ అనుమానాలని అడుగుతూ ఆరోగ్యవంతమైనటువంటి ప్రశ్నల్ని అడుగుతూ ఉత్తమమైనటువంటి సమాధానాల్ని మా నుంచి ఆశిస్తున్నారు అని అంటే అది కూడా ఆనందదాయకమైన అంశమే. ఆ శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని కోరుతూ కార్యక్రమంలోనికి వెళదాం. మీరు 51వ శ్లోకం నుంచి 59వ శ్లోకం వరకు చదవడానికి ముందు ఓ ముఖ్యమైనటువంటి విశేషాన్ని తెలియచేసి ఆ తరువాత మిమ్మల్ని ప్రారంభించవలసిందని తెలియజేస్తాను. ఆదిదేవ ఓ నామం. విష్ణు సహస్రనామంలో ఉండే ప్రతి నామానికి లోలోతు అర్థం ఉంటుంది. ఆదిదేవ, దేవ అంటే దివ్యతీతి దేవ, తాను ఆనందంగా ఉండేవాడు, తాను మాత్రమే ఆనందంగా ఉండడం కాకుండా ఆనందింపచేసేవాడు కూడా. లోకంలో ఎప్పుడూ కూడా ఆనందం అనేది ఇరువురి మధ్య ఉండాలి. కేవలం వాడు ఆనందపడుతుంటాడండి కానీ మనకి సంతోషాన్ని ఇయ్యడు అనుకునేలా మాట్లాడకూడదు. వాడు ఆనందించాలి, మనకి ఆనందం కలిగించేలా ప్రవర్తించాలి. భగవంతుడు అట్లాంటి వాడు. ఆదిదేవ 17,28,000 సంవత్సరాలు కాగానే కృతయుగం ముగిసిపోతుంది. బ్రహ్మాండమైన ప్రళయం వస్తుంది. ప్రళయం అంటే ఏమిటి? 12 మంది సూర్యుళ్ళు ఒకసారే ఉదయిస్తారు. చెప్పలేనంతటి వేడి. ఉండేటటువంటి సప్త సముద్రాలు ఏవైతే ఉన్నాయో 7 సముద్రాలు ఒకే ఒక్కసారి పొంగుతాయి. దాంతో భూమి అనేది కనిపించకుండా అయిపోతుంది. మొత్తం ఉండే వాయువులు ఎందరున్నారో అన్ని వాయువులు ఒకసారి భయంకరమైనటువంటి వేగంతో వీస్తాయి. చెట్లు, పుట్టలు, పర్వతాలు అన్నీ కూడా కదిలిపోతాయి. అలాగా ఇలా ప్రళయం అయిపోయిన తర్వాత ఏది ఉండదు. నీళ్లలో మునిగిపోయి విపరీతమైనటువంటి ఆ జల సమూహం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అవును కదండి. ఆదిదేవ. మరి ఇంక దేవుడు ఎక్కడున్నాడు? మొత్తం అంతా నీళ్ళేగా ఉన్నది, ఇంకా దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి విష్ణు సహస్రనామం ముగింపు ఎక్కడంటే ప్రళయం వచ్చినప్పుడు బాగా అర్థమైంది మాకు కాదు, అక్కడే అర్థం కాలేదు. మళ్ళీ 12,96,000 సంవత్సరాలు అయ్యేసరికి మళ్ళీ త్రేతాయుగం ముగిసి మళ్ళీ ఇంకో ప్రళయం వస్తుంది. మళ్ళీ 8,64,000 సంవత్సరాలు అయ్యేసరికి ద్వాపరయుగం ముగుస్తుంది. మళ్ళీ ఇదే తీరు ప్రళయం వస్తుంది, అయిపోతుంది. ఇప్పుడు మనం ఉన్న 4,32,000 సంవత్సరాలు మాత్రమే జీవించే కలియుగం కూడా అయిపోయిన తర్వాత ప్రళయం వస్తుంది. మళ్ళీ ఇలాగే జలరాశి, చెప్పలేనటువంటి జలం 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 జలం, ఇంకేం కనిపించదు. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడో ఉంటే కదా నడిపించడం అనుకుంటాం. ఇక్కడుంది ఆదిదేవ. ఇలా ఉన్న సందర్భంలో ప్రజాపతి అని ఒక ఆయన ఉంటారు. ప్రజాపతి అంటే మంత్రులందరినీ ఎన్నేసుకున్న తర్వాత ఈ మంత్రులందరికీ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాక, అలాగే కేంద్ర మంత్రులందరినీ ఎన్నుకున్నాక, ప్రధానమంత్రి అనే ఆయన్ని ఎన్నుకున్నాక ఏం చేయాలనే రాజ్యాంగాన్ని రాసేందుకు ఒక ఆయన ఉంటాడు. ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆయన్నే ప్రజాపతి అంటారు. 14 విధాలైనటువంటి రాజ్యాంగాలని, అంటే ఒక్కొక్క విభాగానికి సంబంధించిన రాజ్యాంగ విశేషాన్ని అలా రాస్తూ ఉంటే 14 విభాగాల రాజ్యాంగాలని రాస్తే ఆ 14 మందిని ప్రజాపతులు అని పిలిచారు. దక్ష ప్రజాపతి దగ్గర నుంచి మొదలుకొని 14 మంది ఉన్నారు. వీళ్ళు 14 విభాగాలకి సంబంధించిన రాజ్యాంగాలని రాశారు. ఆ ప్రజాపతులలో ఒక ఆయన వచ్చి, ఏమిటయా ప్రపంచం అంతా ప్రళయంలో మునిగిపోయింది అనుకుంటున్నావా? రా, నేను చూపిస్తాను అని చెప్పి అలా తీసుకువెడితే
ఆశ్చర్యమైంది. వైఖానసా వాలకిల్యా, అక్కడ వైఖానసులు వాలకిల్లు తపస్సు చేసుకుంటూ కనిపించారు. లోపలికి తీసుకుపోయాడు ఆయన. పూర్వం రోజుల్లో మోక్షం రావడం కోసమని ఆ కాలంలో పూర్తిగా తడి బట్టలు మాత్రమే కట్టుకుని తపస్సు చేస్తుండేవారు కొందరు. కొందరు ఉంచ అనే పేరు కలిగినటువంటి ఒక ధాన్యం ఉండేది. ఆ ధాన్యాన్ని అలా కొట్టుకుని ఆ పైపొట్టు తొలగించి దాంట్లో ఉండేటటువంటి ఆ గింజల్ని మాత్రమే తినేవారు. కొందరు ఉంచవృత్తి అంటే అలా వెళ్ళి యాచన చేయడం అని అంటారు. ఉంచ ధాన్యం కూడా ఉందని శాస్త్రం తెలియజేస్తుంది. ఓ సందర్భంలో ప్రమాణంతో సహా చెప్పగలం. మరికొందరు ఒంటికాలి మీద నిలబడి సూర్యుడిని మాత్రమే దర్శిస్తూ ఏక భుక్తం అంటే ఒకే ఒక పూట రోజుకి భోజనాన్ని చేసేవారు. మోక్షాన్ని పొందడానికి అంత 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 కష్టపడేవారు. అంటే శరీరం మీద ఏ ధ్యాస లేకుండా. అటువంటి వైఖానసులు, వాలకిల్యులు, అరుణకేతకులు ఇలాంటి మహర్షులందరూ కనిపించారు. ఇదేమిటి మొత్తం అంతా నీళ్లు 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 అయిపోయింది అనుకున్నాం. ఓ చెట్టు కానీ, పుట్ట కానీ, కొండ కానీ, పర్వతం కానీ, ఇల్లు కానీ ఏదీ కనిపించట్లేదు అనుకుంటూ ఉంటే వీరందరూ ఎవరు అని ప్రజాపతిని అడిగితే ఆయన అన్నాడు, అహం అగ్రే ఆసం. అనుకోకయ్యా, భగవంతుడు ఎట్లాంటి వాడు అంటే తాను మొదటి నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు కూడా. కానీ కనిపించకుండా ఉండడం చేత మనం ఏమనుకుంటున్నాం, అసలు లేనే లేడు అని అనుకుంటున్నాం. కానీ ఆది దేవ ఈ ఏర్పాటు చేయడానికి ముందే అన్ని విధాలైన ఏర్పాట్లని చేసుకుని తాను స్వయంగా సిద్ధంగా ఉండి ఈ ప్రళయాన్ని రప్పించడాన్ని కూడా ఆయనే చేశాడు. బాగా గుర్తుంచుకోవాలి ఈ రహస్యాన్ని. లోకంలో అందరూ ఏమనుకుంటారంటే ఆ శ్రీ మహావిష్ణువు అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి ఆయన ఓ రామావతారాన్ని ఎత్తాడు కానీ వైకుంఠం ఖాళీ అయిపోయింది, అక్కడ కుర్చీ ఖాళీగా ఉంది అని అనుకుంటాం. కాదు, ఆయన అక్కడ ఉండి ఒక అంశాన్ని ఇక్కడికి పంపించి ఇక్కడ రామకథను నడుపుతూ ఉంటాడు. అలా ఓ కృష్ణావతారాన్ని ఎత్తడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడంటే వైకుంఠం కుర్చీ ఖాళీ కాలేదు. అక్కడి నుంచి ఒక అంశరూపంతో ఇక్కడికి వచ్చి ఆ కృష్ణ రూపాన్ని ధరించి ఈ భాగవతాన్ని నడిపించాడు. ఇది గమనించుకోగలగాలి. ఆ కిందికి వెళ్ళి ఇంకా చూపిస్తాను రా అని ప్రజాపతి తీసుకెళ్ళి చూస్తే సహస్రశీర్ష సహస్రపాత్, 1000 శిరస్సులతో 1000 పాదాలతో కనిపిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఇదేమిటయ్యా, నువ్వు ఎలా ఉన్నావు ఇక్కడ? అంతేకాదు, ఇంకా రా చూపిస్తా అని కిందికి తీసుకెళ్తే ఆధారకూర్మం. ఆధారకూర్మం అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఎత్తడానికి సరిపోయేంతే బలాన్ని తన వీపు మీద మోయగలిగినటువంటి పెద్దదైనటువంటి తాబేలు కనిపించింది. ఇది కూడా ఉందా? ఉంది. అంతేకాదు, ఇంకాస్త కిందికి దానిరా, అష్టదిక్కు పాలకులు అంటారే, అలాగే అష్టదిగ్గజాలు ఉంటాయి. 8 దిక్కుల 8 పెద్దదైన ఏనుగులు, విపరీతమైన బలాన్ని కలిగినటువంటివి, ఓ దిక్కుకున్నటువంటి బలాన్ని మొయ్యగలిగినవి. తూర్పు దక్షిణాలకి నడుముండే ఆగ్నేయం, అటు దక్షిణం, దక్షిణ పశ్చిమాలకు ఉండే మధ్యలో ఉండే నిరుతి, పశ్చిమ ఉత్తరాలకి నడుముగా ఉండే వాయవ్యం, ఉత్తరానికి సంబంధించిన దిక్కు, ఉత్తరానికి తూర్పుకి నడుము ఉండే ఈశాన్యం. ఈ 8 దిక్కులకి 8 ఏనుగులు. ఇవి కూడా ఉన్నాయా? అవును. ఈ అష్ట దిక్కుల్లోనూ ఈ విధమైనటువంటి ఏనుగులు ఉన్నాయి. కాబట్టి ఈ ఏనుగులు ఇలా ఎత్తిపెట్టి ఉంటే దాని మీద ఆధార కూర్మం ఉంది. కాబట్టి ఆ ఆధార కూర్మం మీద 1000 శిరస్సులతో 1000 పాదాలతో శ్రీ మహావిష్ణువు పుండరీకం లాంటి అంటే పద్మం లాంటి అక్షరాలని అలా కళ్ళుని తెరిచి ఇలా పరిశీలిస్తూ నేను చెప్పిన విధంగా అంతా సక్రమంగా జరుగుతున్నదా లేదా అని అనుక్షణం గమనిస్తూ ఉన్నాడు. ఆ పైన మామూలుగా ఈ నీళ్లు మొత్తం ఇదంతా కనిపిస్తూ ప్రళయంగా మీకు కనిపిస్తుంది. ఆలోచించి చూడండి. ఏదైనా చెరువు దగ్గరికి వెళితే చెరువు లోపలే ఉందో మనకు తెలియదు. ఏదైనా సముద్రంకి వెళితే సముద్రంలో ఏముందో తెలియదు మనకు. అలాగే ఈ కనిపించే ప్రళయం కింద ఇంత ఉంది.
కాబట్టి దేవుడు ఎక్కడున్నాడంటే ఆదిదేవ. ఈ కథని మొత్తాన్ని నడుపుతూ ఉండేటటువంటి దైవాల్లో మొట్టమొదటి వాడు ఎవరంటే శ్రీ మహావిష్ణువే. ఇప్పుడు అర్థమైంది కదా. లేకపోతే ఈ నీరంతా ఎక్కడ నిలుస్తోంది? ఈ నీటి బరువును ఎవరు మోస్తున్నారు? ఈ పర్వతాలు వీటన్నిటిని ఎవరు మోస్తున్నారు అని ఆలోచిస్తే అది ఆదిదేవ. అర్థమైందా? కాబట్టి ఎల్లకాలము ఉండేవాడు ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. ఈ స్ఫూర్తితో మనం 51వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు గొంతు పెంచి చదవండి, తప్పులు లేకుండా చదవండి, ఒత్తులు చక్కగా పెట్టి చదవండి. ప్రారంభించండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషోత్తమః వినయో జయః సత్యసందో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమితవిక్రమః అంబోనిధిరనందాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హः స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢః సంఘర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. బాగా చదివారు. ఇంకొక 2 చోట్ల మాత్రం తప్పులు కనిపిస్తున్నాయి ఒత్తు పలకడం విషయంలో. ఈసారి సరిచేసుకోండి. మన్ని ఒకరు ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పుకుందాం. విష్ణు సహస్ర నామానికి అంటే ఈ స్తోత్రానికి సరిపోయినటువంటిదే. అన్నం చాలా గొప్పదంటారు కదా, అన్నదానాన్ని చెయ్యాలి అని అంటుంటారు కదా. అన్నాన్ని విపరీతంగా అందరికీ భోజన రూపంగా పెట్టేస్తే ద్రవ్యం అయిపోతుంది, కానీ దానివల్ల కొత్తగా దైవ పూజ చేసినట్టు ఏమవుతుంది అని ఆవిడ అడిగారు. దైవ పూజ అనేది అయిపోతుంది, కానీ అన్నాన్ని పెట్టేస్తే ఏం ప్రయోజనం? ప్రతి కార్యక్రమ అంతంలోనూ అన్న దానం అని చేస్తూ ఉంటారు. కానీ ఒక్క మాట, అన్న దానము అని అనడం సరైన మాట కాదు కాదు కాదు. అన్న సంతర్పణము. సంతర్పణం, తర్పణం అంటే ఆనందింప చేయడం, సంతర్పణం అంటే విశేషంగా అందరికీ కూడా ఆనందాన్ని కలగచేయడం. అన్న సంతర్పణం అని అర్థం. అన్న సంతర్పణం తెలిసిందా? ద్విజ సుహృద్ పృచ్ఛజనోధవా తదా దరిద్ర భిక్షాచరణశ్చయో భవత్ నత్ర కచ్చిన్న బభూవ తర్పిత యథార్హ సమ్మానన దాన విభ్రమై. రామచంద్రుడు 14 సంవత్సరాల పాటు అరణ్యానికి వెళ్ళబోతుంటే సీతారాములు ఇరువురు కలిసి అనుకున్నారు, మనం సుఖంగా ఆ అరణ్య ప్రదేశం నుంచి అంటే దండక అరణ్యానికి వెళ్ళి తిరిగి రావాలంటే ఏం చేద్దాం? 14 ఏళ్ళు కదా మనం వెళ్ళేది. మన ఇంట్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరెవరు ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఉచితంగా ఇద్దాం. బాగా ఆలోచించి చూడండి, ఎంత గొప్ప ఆలోచన. అదో పాత చెప్పులు కూడా అమ్ముకునేంత పుణ్యాత్ములం మనం ఈవేళ. కొనేవాడు ఒకడు, అమ్మేవాడు వాడికంటే పుణ్యాత్ముడు వీడు. ఇంత దరిద్రంగా బతకాల్సిన అవసరాలు మనకు లేవు. ద్విజ సుహృద్ పృచ్ఛజనోధవా తదా దరిద్ర భిక్షాచరణశ్చయో భవత్. అంతే. ఇక్కడ అన్న సంతర్పణాన్ని చేస్తున్నాను నేను సుఖంగా తిరిగి రావడం కోసం. ఎంతమంది వచ్చారంటే బ్రాహ్మణులు, మిత్రులైనటువంటి వాళ్ళు, సేవకులైనటువంటి వాళ్ళు,
ఇంకా ఇతరు లేని వాళ్ళు, మనకి ఏ సంబంధము లేనటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒకటే, అన్నం అనేది అందరి కడుపుకి సంబంధించి ఆనందాన్ని కలిగించేది. కాబట్టి ఇదేమిటి నువ్వు ఎందుకు వచ్చావు పురాణానికి వేళ, నీకు 10 ఎకరాల పొలం ఉంది కదా, నువ్వు కూడా అన్న సంతర్పణకు వస్తే ఎలాగా, నువ్వు ఇలా వస్తే ఎలాగా అనకూడదు. ఎవ్వరు అన్నాన్ని స్వీకరిద్దామనే పవిత్ర ఉద్దేశ్యంతో వస్తే వారందరికీ చక్కగా అన్న సంతర్పణాన్ని చేయాలి. దరిద్ర భిక్షాచరణశ్చయో అభవత్, నిజంగా అన్నం లేక వచ్చినటువంటి వాడు అతనికి పెట్టాలి. బాగా ధనవంతుడైనటువంటి వాడు ఈ కార్యక్రమంలో పాల్గొవాలని వచ్చాడు, అతనికి పెట్టాలి. ఇతడు అతడు అనేటటువంటి భేదం లేకుండా వారందరికీ అన్నం పెట్టాలనే ఆ విశేషాన్ని శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి మనకి తెలియచేశాడు. వింటున్నారా? నతత్ర కచ్చిన్న బభూవ తర్పిత, ఎవ్వడూ కూడా నాకు ఇంకా పొట్ట ఇంకా నిండలేదు అన్నటువంటి వాడు లేడు. లేకుండా ఉండేలా నత్ర కచ్చిన్న బభూవ తర్పిత, ఎవరికి ఏం కావలిస్తే అది అలా 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 ఇస్తూనే ఉండేవారు. ఆ సందర్భంలో అంత గొప్పగా జరిగింది. అంతేకాదు, యథార్హ సమ్మానన దాన విభ్రమై, మీ ఇంట్లో ఏం కావాలి, ఇదిగో నెలకి సరిపడా గ్రాసం తీసుకో, నీకేం కావాలి, ఇదా తీసుకో, ఇదిగో నేను ఇంట్లో ఈ వస్తువులన్నింటినీ ఇస్తున్నా, నీకు ఏది అవసరం తీసుకో. ఎంత గొప్ప విషయం గమనించండి. పురాణంలో మారుమూల కథ ఉంది, ఎంత గొప్పగానూ ఉంటాయి పురాణాల్లో. భోజనాన్ని అందరికీ పెట్టారు, చక్కగా చేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఓ శిష్యుడు అన్నాన్ని ఆ విస్తర్లో మిగిల్చాడు, ఏవో కూరలన్నింటినీ కూడా. వెంటనే ఒరే ఆగరా నువ్వు కాసేపు అన్నారు. వాడు ఆగాడు. నీ గురువు ఎవర్రా? ఆయన విలువండి. అందరూ భోజనం చేసి చేతులు కొడుక్కోవడానికి వెడుతున్నప్పుడు ఇది విస్తరి, ఇది తిన్న శిష్యుడు, ఈ శిష్యుని గురువు ఆయన. మళ్ళీ వెడుతుండే అందరికీ కూడా ఇది విస్తరి, దాంట్లో మిగిల్చిన శిష్యుడు వీడు, అదిగో ఆయన గురువు. ఇలా మొత్తం అందరికీ చెప్తే జీవితంలో వాడు ఎప్పుడైనా అన్నాన్ని పాడేస్తాడా? మనం ఎంత అన్నాన్ని తింటామో దాని గురించిన ఒక ప్రణాళిక లేనిటువంటి వాళ్ళని జీవితానికి సంబంధించిన ప్రణాళికను వేసుకోగలుగుతామా? నాకు ఇంత చాలు అని స్పష్టంగా ముందే చెప్పాలి తప్ప ముందు పెట్టించేసుకోవడం తర్వాత పడేయడం విధానం కాదు. ఈవేళ ఈ జబ్బు చాలామందికి కనిపిస్తుంది. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎక్కువ పెట్టించుకుంటే అబ్బో తిండిపోతే అంటారేమో అనే అభిప్రాయంతో వదిలేయడం, దానికి ముందే నువ్వు వద్దు అనవసరం అని చెప్పి స్పష్టంగా చెప్పాలి. నేను పెట్టించుకోవడం నాకు ఇష్టం లేదు అని ఆపేయాలి. ముందు పెట్టించేసుకోవడం, తర్వాత వదిలిచేయడం. వదిలేయడం అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్యాషన్, అబో గొప్పతనంగా భావిస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు. వద్దు, తర్వాత మళ్ళీ ఏడుస్తారు, పొట్ట విపరీతంగా బాగా ఆకలితో మాడిపోతుందని ఎక్కడికో వెళ్ళి దిక్కుబాలి తిండి తిన్నాం. ఇక్కడ భగవంతుని ప్రసాదాన్ని పడేయడం, ఇంకో చోటికి వెళ్ళి తినడం అలా కాదు. రామచంద్రుడు చేసినటువంటి ఆ అమోఘమైన సంతర్పణ అంతా అయ్యాక ఇంకొద్దిగా మిగులుతోంది అనే సందర్భంలో, అంటే ఇంకా అన్న సంతర్పణ మిగలబోతోంది అనేటువంటి సందర్భంలో కైకమ్మ పెద్దగా మేడ మీద నుంచి అరిచింది, రామచంద్రమూర్తి, నా పుత్రుడైన భరతుడు రాజ్యానికి వచ్చేసరికి మొత్తం ఈ ఖజానాలో ఉన్న సొమ్మంతా కూడా అన్నదానాలకి వాటికి వీటికి దానాలు విరాళాలుగా ఇచ్చేసి నా పుత్రుడికి ఏమాత్రము సొమ్ము లేకుండా చేస్తావా? ఇది నేను అంగీకరించను అంది. ఈవేళ కూడా అన్న సంతర్పణాలు జరిగేటప్పుడు, ఎందుకంటే అన్న సంతర్పణాలు ఎంత వ్యర్థం చేస్తున్నారండి, అది ఇది వాగే నోళ్ళు ఉంటాయి చూడండి, దాన్ని కూడా శ్రీమద్ రామాయణంలో పెంచారు. గాక్యమ చాలా గొప్పది నిజంగా, అది వేరే విషయం. కానీ ఆ అనేటటువంటి వాళ్ళని ఆ రోజే సృష్టించాడు మహానుభావుడు, చేయించాడు, అందరికీ అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే ఒక ఆయన వచ్చి, ఏమయ్యా నేను ఈ అన్న సంతర్పణ సమయానికి రాలేకపోయాను, బీదవాడిని, ఇబ్బంది పడుతున్నాను అంతే. చేతికి ఏముందో చూశాడు, మంచి కంకణం ఉంటుంది, ఆ కంకణాన్ని ఇచ్చాడు. అది రాముని యొక్క గొప్ప గుణం. పురుషోత్తమ అంటే అమోఘమైనటువంటి లక్షణాలు, ఉత్తమ గుణ లక్షణ సంపన్నుడు ఆయన. అంచేత చేతికున్న తీసిచ్చేశాడు. దానం అనేది ఎలా ఉండాలి అంటే
భారతం, భాగవతం, శ్రీమద్ రామాయణం చెప్పింది ఏమిటి అంటే, అవతలి వాడి అవసరాన్ని గుర్తించాలి. దానం 10 గంటల నుంచి 1 గంట వరకు అన్నాను, నువ్వు 1:05కి వచ్చావు కాబట్టి నేను ఇవ్వను అనడానికి వీలు లేదు. తాను దరిద్ర స్థితిలో ఉండి కదా యాచిస్తున్నాడు. యాచించడానికి ఎంత చిన్నవాడు అవుతాడు, వచ్చి అడిగినప్పుడు అతనికి ఇయ్యాల్సిందే అని తెలియజేస్తుంది. ద్రౌపదీదేవి భారతంలో బ్రహ్మాండమైనటువంటి ఆ అన్న సమారాధనాన్ని చేసింది, అంటే సంతర్పణాన్ని చేసింది. ఆవిడ చేసినటువంటి సందర్భంలో 1,00,000 మంది భోజనాన్ని చేయడం ముగిస్తే ఓసారి గంట కొట్టాలని ఒకరిని పెట్టారు అక్కడ. ఆ గంట మోగుతూనే ఉంది, అసలు ఇంకా ఆగడం అనేది లేదంటే ఎన్ని లక్షల మంది భోజనం చేశారో చూడండి. ఈవేళ చాలా ధైర్యంగా చెప్తున్నాను, పరిస్థితిని మార్చుకోగలగాలి. ఎవరింట్లో శుభకార్యం జరుగుతుందో, వివాహమో మరోటో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు మొట్టమొదటి భోజనం చేసేస్తారు. తప్పు. మొత్తం అందరి భోజనాలు అయ్యాక అందరికీ అన్ని వస్తువులు అందాయా లేదా అని గమనించి ఆ తరువాత భోజనం చేయడం సంప్రదాయం అనే విషయాన్ని ద్రౌపదీదేవి చెప్పింది. అందరూ భోజనం అయిన తర్వాత అప్పుడు ఆవిడ అర్ధరాత్రం ఉన్నకాని కుడువదట్టే, అర్ధరాత్ర కాలానికి అప్పుడు అందరినీ సమర్థించుకున్నాను అన్న తర్వాత అప్పుడు భోజనాన్ని చేసేదనేది సంప్రదాయం అనేది పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. దాని ద్వారానే మనం ప్రచారం చేసుకోగలగాలి. ప్రచారం చేసిన దాన్ని అర్థం చేసుకోగలగాలి. అన్నం ఏదో కాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి అన్నంతో ఎవరినైనా అలా సంతర్పణం తృప్తిని చేస్తే సాక్షాత్తు ఆ దైవాన్ని ఆరాధించిన దానితో సమానం. బాగా గుర్తుంచుకోవాలి. గొప్ప ప్రశ్న వారు అడిగారు, సమాధానాన్ని మనం తెలియజేశాం. ఈ స్ఫూర్తితో 51 నుండి 59 వరకు ఒకసారి గొంతెత్తి అక్షరాల స్పష్టత ఏమాత్రం పోకుండా ఉండేలా చదవండి. గట్టిగా ఒత్తులను చోట ఒత్తుతూ చదవండి. ప్రారంభించండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హः స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రితసాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంఘర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. అంభో నిధి, అంభసాం నిధి, నీటికంతటికి స్థానమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణు. గమనించుకోగలగాలి. మనందరం బతుకున్నామంటే కారణం సముద్రం అనేది ఉండడం. ఏమిటి సముద్రానికి మనకి సంబంధం ఏమిటి? సముద్రం ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉన్నాం. ఆ సముద్రం ఉన్నందుకు మనం బతకడానికి సంబంధం ఏమిటి అనుకుంటాం. కాదు. ఏ సూర్యుడున్నాడో ఆయన ఏటవాలుగా వచ్చేటటువంటి కిరణాలతో ఈ సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని ప్రతి బిందువుని అలా ఆకాశం దాకా తీసుకుపోయి దాన్ని ఒక్కొక్క బిందువుని 1,00,000 బిందువులుగా చేసి మేఘరూపంగా పయనించుతున్నాడు. ఆశ్చర్యం కాదు ఇది? నేల మీద ఉన్నటువంటి ఉప్పు నీటి బిందువుని తీసుకుంటున్నాడు ఆయన. ఒక్కొక్క బిందువుని 1,00,000 బిందువులుగా చేశాడు. చేసి నీళ్ళగానే అక్కడ ఉంచినట్టయితే మనందరం చచ్చి ఉండేవాళ్ళం. దాన్ని మేఘరూపంగా చేశాడు, వాయువు రూపంగా చేశాడు. చేసి
ఆ వాయువు తనకి తగిలేలా చేసుకుని బ్రహ్మాండమైనటువంటి మంచినీటిని నేల మీదకి విడుస్తున్నాడు. ఇంతకంటే కావాల్సింది ఏమిటండి? ఒకటి, ఎన్ని నీళ్ళని పీల్చాడో అన్ని నీళ్ళని మాత్రమే విడవడల్లా ఒక్కొక్క బిందువుని 1,00,000 బిందువులుగా చేసి విడుస్తున్నాడు. బాగుంది, ఏముంది విశేషం అనుకోకూడదు. ఆ విడువబడ్డ నీళ్లు మొత్తం ఒకసారి సముద్రాన్ని అలా నింపేసేసి ఊళ్ళ మీదకి పడిపోకుండా ఉండేలా, సముద్రంలోనే ఉండిపోయేలా, సముద్రపు లోతు ఎంత ఉంటే ఆ పట్టణాల మీద, నగరాల మీద, గ్రామాల మీద రాకుండా ఉంటుందో చేస్తున్నాడు. అంభోనిధి. ఎంత ఆలోచన అయింది. అందుకనే ఒకప్పటి రోజుల్లో గంగ పూజ అని చేసేవారు. అమ్మా గంగమ్మ తల్లి, మేము నీ వల్ల బతుకుతున్నాం, మా పొట్టకొట్టకు మా జీవితాలని నాశనం చేయకు, నా భార్యాపుత్రుని, నా భర్త, సంతానాన్ని ఏ విధంగానూ నువ్వు కష్టపెట్టకుండా ఆదరించుతూనే ఉండు అని గంగ పూజలు చేసేవారు. ప్రతి గ్రామంలోనూ కూడా గంగానమ్మ గుడి అని ఒకటి ఉంటుంది. లోపల ఎక్కడో రాయి ఉంటుందండి, అక్కడికి వెళ్ళి నీళ్ళు పడివేగా మేము చేసేది. రాతి నీళ్ళు పడి ఏంటండి, ఏముందని ఇందులో అంటాడు బుద్ధిహీనుడు. అర్థం చేసుకోగలగాలి. ఆ ఊళ్ళో కొత్తగా ఏదైనా ఇల్లు కానీ కట్టుకోవలసి వస్తే ఎంత లోతుకి కానీ తవ్వినట్టయితే నీళ్ళు వస్తాయో తెలియచేయడానికి మార్గదర్శకమైనటువంటి స్థలం అది. 11 అడుగుల లోతులో గంగానమ్మ గుడిలో రాయి కనిపించింది అంటే, ఈ ప్రదేశంలో నువ్వు కానీ ఇల్లు కట్టుకోదలిస్తే 11 అడుగుల వరకు పర్వాలేదు, ఆ తర్వాత నీళ్ళు వస్తాయి అని చెప్పి ఒక సూచన చేస్తుంది గంగానమ్మ గుడి. ఎంత గొప్ప మాట అది. అక్కడికి వెళ్ళి గంగ పూజని చేసి ఆ తర్వాత ఇంటిని కట్టుకునేవారు. ఈవేళ బ్రహ్మాండమైనటువంటి ముంపుకి గురయ్యేలాగా ఉండడం, వరదలు వచ్చేస్తూ ఉండడం, సముద్రం పొంగి అలా ఊళ్ళోకి వచ్చేస్తూ ఉండడం, ఇవన్నీ కారణం ఇదే. మేము మంచిదండి, సముద్రం ఒడ్డునే ఇల్లు కట్టుకున్నాం, మంచిది, ఖచ్చితంగా అది పొరుగుతుంది, ఆ తర్వాత ఇది మురుగుతుంది, అనుమానం లేదు, జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంభోనిధి. భగవంతుడు మనని రక్షిస్తాడు కాబట్టి ఎప్పుడూ వరద ముంపు గురి కాకుండా ఉండేలా చేయాలంటే శ్రీ విష్ణు సహస్రనామంలోని ఈ నామాన్ని వర్షకాలంలో ఖచ్చితంగా మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే, పెద్దదైనటువంటి సమూహాన్ని ఏర్పాటు చేసుకుని చేస్తే ఖచ్చితంగా అట్లాంటి వరదంపులు ఉండవని శ్రీ విష్ణు సహస్రనామం అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. ఆ మంత్రాల్లో ఒక మంత్రాన్ని అనుకుంటూ ఉన్నట్లయితే రావు. పూర్వం రోజుల్లో అందుకే వచ్చేవి కాదు. అది జాగ్రత్తగా పరిశీలించుకోగలగాలి. ఇలాంటివి ఎన్నెన్నో 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 ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి ఉదాహరణలు, వాటిని కష్టం మనకి కలగకుండా ఉండేలా చేసే పద్ధతులు విష్ణు సహస్రనామ శీర్షికలో మనకు కనిపిస్తాయి. సంకీర్తన చేయడం అవసరం. చూశారు కదండి. ఈ స్ఫూర్తితో 68వ ఘట్టాన్ని దాటి 69లోకి ప్రవేశించబోతోంది. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షికలో ప్రతి విషయాన్ని మనసుకి బుద్ధికి పట్టించుకుంటూ 10 మందికి తెలియజేసినట్లయితే విష్ణు సహస్రనామ సంకీర్తన వ్యాప్తి అయి లోకంలో ఉపద్రవాలు ఏమాత్రమూ ఉండవనే యథార్థాన్ని మహానుభావులైనటువంటి వ్యాఖ్యాకర్తలు చెప్పినటువంటి దాన్ని తెలియచేస్తూ ఆ దేవదేవునికి సాష్టాంగపడుతూ ఓం నమో వెంకటేశాయ. గోవింద